హాయ్ అందరికీ ఇలా ఒకసారి గోంగూర పప్పు ట్రై చేసి చూడండి. పప్పు అనే వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటా మరి పప్పు తింటారు. మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒక 4 చిన్న సైజు కట్టలు గోంగూర తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి. ఒక చాయ్ కప్ అంత కందిపప్పు, పల్లీలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక గడ్డ ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని చిన్నగా కాకుండా లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక పెద్ద కప్ అంత వాటర్ వేసుకొని కందిపప్పు కడుక్కొని దాంట్లో వేయాలి. వేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు మంచిగా 4 విజిల్ రావాలి. గాలంతా పోయినాక తీసి ఇట్లా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అంతా అయినాక ముందే ఒలిచి పెట్టుకున్న గోంగూరని చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని తర్వాత పల్లీలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాలంతా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడే ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడంత. అప్పుడు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వేసుకొని ఉంటాం కదా, మళ్ళీ ఇప్పుడు రుచి చూసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న చాయ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు పెట్టాలి. మంచిగా ఇలా ఉడికినాక దానికి పోపు పెట్టుకుంటే వేడివేడిగా గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో రైస్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని దాంట్లో గోంగూర పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.